ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాని ఫాలో అవుతా నాన్ వేషన్ అనే ఒక వ్యక్తి రామాబాయి నాన్ వేషన్ మనం నాన్ వేషన్ గురించి మాట్లాడుకుంటే ఆయన బెట్టింగ్ యాప్స్ మీద చాలా పోరాటం చేస్తున్నాడు. దాని మీద నీ ఒపీనియన్ ఏంది? ఆయన చేయడంలో బెస్టే కదా అది బెట్టింగ్ యాప్స్. ఇప్పుడు ఆయన కూడా ఒక పబ్లిసిటీ కోసం చేస్తున్నారు. దాని మీద పబ్లిసిటీ కాదు అది, ఆయన ఉన్నది కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా ఆడున్నారా? మా తోటి ఫ్రెండ్స్ ఎవరు లేరు అట్లా. మీరు ఎప్పుడైనా ఆడున్నారా బెట్టింగ్స్? నేను బెట్టింగ్స్ ఆడలేదు. లేదంటే ఎవరైనా చూస్తున్నారా బెట్టింగ్స్ ఆడడం? బెట్టింగ్స్ అట్లా చూడలేదు కానీ నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నా. ఇప్పుడు నీ ఒపీనియన్లో బెట్టింగ్ ఆడడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ నాన్ వేషన్ అనే వ్యక్తి వల్ల చిన్న ఇన్ఫ్లుయెన్స్ నుంచి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ వరకు బాగా ఇబ్బంది పడుతుంది. అదే కేసులు కూడా నమోదై ఉన్నాయి. దానివల్ల ప్రజలకి లాభం అనుకున్నారా? తప్పు చేసి ఎవరైనా కరెక్టేనా? కరెక్టే. ఆయన కూడా ఒక పబ్లిసిటీ కోసం చేస్తారు. పబ్లిసిటీ కోసం కాదు అది. ఆయన ఏది ఉంటే అంటే సమాజంలో ఏది ఉంటే అది కరెక్ట్గా మాట్లాడుతుంది. అంతేనా? కావాల్సి ఉంటే ఆయన సపోర్ట్ చేయొచ్చు. కాబట్టి బెట్టింగ్స్ ఆయన అవాయిడ్ చేయాలి. ఓకే బ్రో, థ్యాంక్ యూ.